హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్. ఏకలవ్య స్కూల్లో కొలువులు 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ అక్టోబర్ 23. పోస్టుల సంఖ్య 7,267. పోస్టులు: ప్రిన్సిపల్ 225, పీజీటీ టీచర్ 1,460, హాస్టల్ వార్డెన్ పురుషులు 346, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ క్లర్క్ 228, అకౌంటెంట్ 61, స్టాఫ్ నర్స్ మహిళ టీజీటీ టీచర్ 3,962, హాస్టల్ వార్డెన్ అటెండెంట్ 146. ఎలిజిబిలిటీ: ప్రిన్సిపల్, పీజీతో పాటు బీఎడ్, వైస్ ప్రిన్సిపల్ పనిచేసి అనుభవం ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీతో పాటు సంబంధిత సబ్జెక్టులో బీఎడ్ ఉండాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్, సీటెట్ అర్హత సాధించి ఉండాలి. స్టాఫ్ నర్స్ మహిళలు బీఎస్సీ నర్సింగ్. హాస్టల్ వార్డెన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్, సెక్రటేరియట్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండ్ 10వ తరగతి ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా లేదా సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 50 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 40 ఏళ్ళు ట్రైన్డ్. జూనియర్ కళాశాలల్లో 494 అధ్యాపక పోస్టులు కావాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 494 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. వాటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించగా ఇప్పటికే 349 పోస్టుల మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై నియమించిన శాంతిక కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీ ఆమోదం తెలిపితే ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీలు: రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 18 రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం హయాంలో మంజూరయ్యాయి. వాటిని 239 అధ్యాపక పోస్టులు అవసరం కాగా మంత్రివర్గ సమావేశం ఆమోదానికి విద్యాశాఖ పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఒక కళాశాల మంజూరు చేసింది. అందులో కొడంగల్ నియోజకవర్గంలో 4, కుసుమంచి, హుజూరాబాద్, నాగర్ కర్నూల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలకు 110 అధ్యాపక పోస్టులు అవసరం. వాటికి కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. అంటే 349 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టయితే అలాగే మిగిలిన పాత కళాశాలల్లో మరో 145 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా కలిపితే మొత్తం 494 అధ్యాపకులు అవసరం. ఈ ఏడాది 398 మంది అధ్యాపకులే. గత విద్యా సంవత్సరం 2024-25 వరకు రాష్ట్రంలో 1,654 మంది అతిథి అధ్యాపకులు పనిచేసేవారు. ఈ ఏడాది మాత్రం అందులో 398 మందిని కొనసాగించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇంకా 1,258 మంది మిగిలిపోయారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం గత మార్చిలో 1,265 మంది రెగ్యులర్ అధ్యాపకులను నియమించమని, అందువల్ల ఈ సంవత్సరం ఇక 398కి మించి అతిథి అధ్యాపకులు అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు మాత్రం వొకేషనల్ కోర్సుల్లో కొరత ఉందని, కనీసం మరో 400 మంది అవసరమని చెబుతున్నారు. విద్యుత్ ఉద్యోగాలకు కామన్ నోటిఫికేషన్. విద్యుత్ ఉద్యోగాల నియామకాల్లో సంస్కరణలు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నూతన భర్తీ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే మొత్తం 4 విద్యుత్ సంస్థల్లో జెన్కో, ట్రాన్స్కో, 2 డిస్కామ్లు యాజమాన్యాలను ఆదేశించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధం లేకుండా ఈ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసేవి. సొంతంగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే విధానం ప్రస్తుతం కొనసాగుతుంది. దీనివల్ల సమస్యలు వస్తుండటంతో 4 సంస్థల ఉద్యోగాలు కామన్ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. వేర్వేరు నియామక
పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలు రాస్తున్నారు. కొందరికి 2-3 సంస్థల్లో ఉద్యోగాలు వస్తుండగా ఏదో ఒక దానిలో చేరుతున్నారు. దీంతో మిగతా ఖాళీగా మిగులుతున్నాయి. ఇకపై ఒకటే నోటిఫికేషన్ జారీ చేసి 4 సంస్థల పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలని ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం 4 విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కాంలో 304, జెన్కోలో 283, దక్షిణ తెలంగాణ డిస్కాంలో 135, ట్రాన్స్కోలో 122 పోస్టులున్నాయి. ఇవే కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ దశకు వస్తుండడం, రామగుండంలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం ప్రతిపాదనలు ఉండడంతో భారీగా కొత్త పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చిన పదోన్నతులను సవరించి అందరికీ సమన్వయం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అమలు చేస్తే కింది స్థాయిలో మరిన్ని పోస్టులు ఖాళీగా అవుతాయని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగాలు ఐకాస చైర్మన్ కోడెపాక కుమారస్వామి తెలిపారు. అన్నీ కలిపితే మొత్తంగా రాష్ట్రంలో